హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటన్‌తోని చెన్నై సూపర్ కింగ్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ అయితే ఈ రిజల్ట్‌ల కంటే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్ ప్లే ఆఫ్ రేస్‌లో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి. అదేవిధంగా చెన్నై ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి. ఈ రిజల్ట్‌లకు ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా కీలకంగా అయితే మారనుంది. అయితే వీళ్ళ ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 59లో గుజరాత్ టైటన్తోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల కంటే చాలా కీలకమని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్ ప్లే ఆఫ్ అవకాశాలు ఉండాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ ఓడిపోతే గుజరాత్ టైటన్స్ మాత్రమైతే ఐపీఎల్ 2024 నుంచి అవుట్ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి చెన్నై సూపర్ కింగ్కు. ఈ రిజల్ట్లకి ఈ మ్యాచ్ అయితే చాలా కీలకంగా అయితే మారనుంది. అటు పాయింట్ల పట్టుగా చూసుకుంటే చెన్నై అయితే 11 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు ఓడిపోయి 12 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్ 4వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. అదేవిధంగా గుజరాత్ టైటాన్ విషయానికి వచ్చినట్లయితే 11 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. పాయింట్ పట్టుగా చూసుకుంటే చివరి స్థానంలో 10వ స్థానంలో అయితే గుజరాత్ టైటాన్స్ అయితే ఉండనుందని చెప్పుకోవచ్చు. ఈ రిజల్ట్లకైతే ఈ మ్యాచ్ అయితే చాలా కీలకంగా అయితే మారనుంది. మరి ఈ రిజల్ట్ల మ్యాచ్ మాత్రం అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ కోసం ఒకరు, ప్లే ఆఫ్ అవకాశాల కోసం ఇంకొకరు జట్లు అయితే పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతాయో ఒకసారి చూసుకుంటే, ముందుగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన అయితే 28 పరుగుల తేడాతో అద్భుతంగా రాణించడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటర్లు కొంచెం విఫలమైనా కానీ బౌలర్స్ మాత్రం అయితే సూపర్ సక్సెస్తో రాణించడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ రవీంద్ర జడేజా, సుమర్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది బౌలింగ్లో పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో. అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, డారెన్ మిచెల్ కూడా రాణించడం జరిగింది పంజాబ్తో జరిగిన మ్యాచ్లో. ఓవరాల్గా చూసుకుంటే ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింటెడ్ చేసిన, బౌలింగ్లో మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అయితే తర్వాత గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణిస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ అయితే గెలవాలి. ముఖ్యంగా చెన్నై బ్యాటర్లో వచ్చేసరికి అజింక్య రహానే, శివం దుబే, మోహన్ అలీ వంటి బ్యాటర్స్ మాత్రం అయితే తప్పకుండా రాణించాలి. గత కొన్ని మ్యాచ్ల నుంచి వీళ్ళైతే పూర్తిగా విఫలం అవడం జరుగుతుంది. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో చెన్నై సూపర్ కింగ్ కొద్దిగా డిసడ్వాంటేజ్ అయితే మారనుంది. గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు రాణిస్తే తిరుగుండని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్లో మిచెల్ శాంటనర్ కానీ, షాదుల్ ఠాగూర్ కానీ, రవీంద్ర జడేజా కానీ, తుషార్ దేశ్పాండే కానీ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు మాత్రమైతే తప్పకుండా రాణిస్తే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే తిరుగుండని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారెన్ మిచెల్, శివం దుబే, మోహన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, మిచెల్ శాంటనర్, షాదుల్ ఠాగూర్, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లాసన్, సమర్దీప్ సింగ్ ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్ చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు చేతులు 4 వికెట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది గుజరాత్ టైటన్. ఆ మ్యాచ్లో వచ్చేసరికి అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ గుజరాత్ టైటన్స్ అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలం అవడంతోనే ఆ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో మరి బ్యాటింగ్ పొజిషన్ రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ త్రిపాఠి వంటి బ్యాటర్స్ మాత్రం తప్పకుండా రాణించాలి. అదేవిధంగా ఆల్రౌండర్లో రషీద్ ఖాన్ మాత్రమైతే అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ రాణిస్తేనే గుజరాత్ టైటన్స్కి గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మోహిత్ శర్మ, విజయ్ శంకర్, అదేవిధంగా పవన్ సుతార్ బౌలర్స్ మాత్రమైతే రాణించాలి. లేకపోతే మాత్రం అయితే గుజరాత్ టైటన్స్ అయితే మరో ఓటమి అయితే చవిచూస్తుంది. గుజరాత్ టైటన్స్కి ఈ మ్యాచ్ అంటే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. శుభ్మన్ గిల్, రుద్మాన్ సాహా, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, మౌనవ్ సుతార్,
నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, నిఖిల్, విజయ్ శంకర్ తో కూడిన అయితే ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేసుకుంటే మన గుజరాత్ టైటాన్ కంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మరి చెన్నై సూపర్ కింగ్ అంత బలమైన జట్టును గుజరాత్ టైటాన్ నిర్వహిస్తుందో లేదో అయితే చూడాలి. IPL 2024లో ఈ మ్యాచ్ వారికి వీళ్ళ మధ్య ఒక మ్యాచ్ జరగడం జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరి గుజరాత్ టైటాన్ ప్రతీకారం తీర్చుకుని ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంటుందా లేదా మరి చెన్నై సూపర్ కింగ్ గెలిచి ప్లే ఆఫ్ చేరుతుందా అనేది అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బౌలింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది. పిచ్ వచ్చేసరికి రెండు విభాగాలు అయితే అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పైన అయితే దాదాపు 170 నుంచి 180 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన మాత్రం అయితే టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ కొద్దిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉండనుంది పిచ్ మాత్రం అయితే. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంటుంది. అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నట్టయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.